బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు మారాయి. బీఆర్ఎస్ లో పలువురు కౌన్సిలర్లు చేరారు. పార్టీ కండువాలు కప్పి వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆహ్వానించారు. 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ తో పాటు కాంగ్రెస్ నుంచి గెలిచిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి బీఆర్ఎస్ లో చేరారు. 34వ వార్డు బీజేపీ అభ్యర్థి రామ్మూర్తి కేటీఆర్ ను కలిశారు. పలువురు నేతల చేరికలతో బెల్లంపల్లిలో బీఆర్ఎస్ బలం మరింతగా పెరిగినట్లుగా తెలుస్తుంది. బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు మారాయి. బీఆర్ఎస్ లో పలువురు కౌన్సిలర్లు చేరారు. పార్టీ కండువాలు కప్పి వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆహ్వానించారు. 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ తో పాటు కాంగ్రెస్ నుంచి గెలిచిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి బీఆర్ఎస్ లో చేరినట్లుగా తెలుస్తుంది. 34వ వార్డు బీజేపీ అభ్యర్థి రామ్మూర్తి కేటీఆర్ ను కలిశారు. పలువురు నేతల చేరికలతో బెల్లంపల్లిలో బీఆర్ఎస్ బలం మరింతగా పెరిగినట్లుగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, మెల్లమెల్లగా అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు దృశ్యాలు మనం చూస్తున్నాము. పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న కౌంటింగ్ తర్వాత వెలువడిన ఫలితాలతో ఒకసారిగా ఇటు ప్రధాన పార్టీలు అయితే కమ్ముతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మున్సిపాలిటీలో ఏకంగా 6 మున్సిపాలిటీలు హంగు కైవసం కావడం అయితే ప్రధాన పార్టీలు కూడా పూర్తిగా ఇండిపెండెంట్ అభ్యర్థులను తమ వైపు తిప్పుకొని మున్సిపల్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవడానికి అయితే పావులైతే కలుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 14 మంది గెలుపొందగా ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున 14 మంది, ఇండిపెండెంట్ అభ్యర్థులు 5, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఒకరు గెలుపొందిన పరిస్థితులు ఉన్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా నిన్న పూర్తిగా ఎవరికైతే మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో అయితే ఇండిపెండెన్స్ ని తమ వైపు తిప్పుకోవడానికి అయితే కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే పూర్తి స్థాయిలో వ్యూహాలైతే రచిస్తున్న పరిస్థితులు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామితో పాటు ఇటు 30వ వార్డు స్వతంత్ర శంకర్ సింగ్, ఇటు బీజేపీ పార్టీకి చెందిన 34వ వార్డు కౌన్సిలర్ రామ్మూర్తి ఇటు మద్దతు ఇస్తా ఉండగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థితో పాటు స్వతంత్ర అభ్యర్థి అయితే కేటీఆర్ సమక్షంలో ఇటు కండువాలు మార్చుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 17 స్థానాలకైతే పెరిగింది. మ్యాజిక్ ఫిగర్ కి ఇంకొక స్థానం దూరంలో ఉన్న నేపథ్యం అవుతుంది. అయితే ఇటు ఇండిపెండెంట్లు కూడా మరో 4 అయితే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇండిపెండెంట్ లో ఒక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగానైతే మనకి తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ స్థానాలు కూడా 15కు చేరిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మరో 3 ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మరొక నేత కూడా తనకు చైర్మన్ పదవి ఇస్తేనే పార్టీలో ఉంటాను, లేదనుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో చేరుతానంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా తెగాయించి చెప్పినట్టుగానైతే తెలుస్తోంది. ఇదే కనుక జరుగుతా కాంగ్రెస్ పార్టీ నుంచి మరొక అభ్యర్థి కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో మరో 3లో ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరినా కూడా పూర్తిగా బెల్లంపల్లి మున్సిపల్ స్థానాన్ని అయితే కారు పార్టీ కైవసం చేసుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇండిపెండెంట్ అభ్యర్థులతోటి కూడా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా రహస్య సమావేశాలతో పాటు రహస్య మంత్రాలు కూడా కొనసాగిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇటు ఇండిపెండెంట్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుదారులు పెరిగే అవకాశం ఉంది. బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూడా కారు పార్టీ కైవసం చేసుకొని ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.